केंद्रीय उर्वरक और रसायन राज्य मंत्री मानवीय ने कहा कि देश में उर्वरकों की कोई कमी नहीं होगी। आइए देखते हैं क्या है खबर। केंद्रीय उर्वरक और रसायन राज्य मंत्री मानवीय ने कहा कि देश में उर्वरकों की कोई कमी नहीं है। इसके लिए उन्होंने केंद्रीय मंत्री किशन रेड्डी के साथ पेद्दापल्ली जिले के रामागुंडम में बनाए जा रहे उर्वरक कारखाने का दौरा किया। कारखाने के अधिकारियों के साथ एक समीक्षा करने के बाद मानव ने कहा कि देश में किसानों के लिए पर्याप्त उर्वरक स्टॉक है। उन्होंने कहा कि यहाँ पूरे देश में 5 क्षेत्रों में नए उर्वरक कारखाने खोल रहे हैं। उन्होंने कहा कि रामागुंडम उर्वरक में 2 महीने में उत्पादन में आ जाएगा। उन्होंने कहा कि रामागुंडम उर्वरक कारखाना स्थानीय लोगों को रोजगार के अवसर प्रदान करेगा। उन्होंने तब कारखाने में विभिन्न पौधों का दौरा भी किया, अधिकारियों से पूछा और विवरण का पता लगाया। तेलंगाना से एन तिरुपति की रिपोर्ट। మామూలు ధర్నా చేస్తారు. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు వస్తుంటే సెన్సిటివ్ ఏరియాలో సెక్యూరిటీ ఏరియాలో వస్తుంటే గంట సేపు రోడ్ మీద ఆపుతుంటే పోలీసు వాళ్ళు తమాషిస్తారు. ఇది ఐ విల్ టేక్ దిస్ ఇష్యూ. పోలీసులు సెంట్రల్ మినిస్టర్గా అయినా సరే పోలీసు వాళ్ళు రమ్మంటే పోద్దాంటాం. పోయినవాడు పోయినాక కూడా అలాగా దిగిపోయినాం, నడిచిపోయినాం. ఆ కోవిడ్లో మేము పోకూడదు. రేపటి నుంచి పార్లమెంటు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, జనములు పోకూడదు. అయినా కూడా ఈ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని పోయినాం. 3 రోజుల నుంచి అక్కడ జనం మధ్యలో పోవద్దని చెప్పి సరే ధర్నా జరుగుతుంది పోలీసులు చెప్పారని అయినా కూడా వినరు. మనం రాజకీయాలు కావాలా, మన ఫ్యాక్టరీ కావాలా, తెలంగాణ రైతులకు ఉపయోగపడేటువంటి యూరియా కావాలి. ముఖ్యమంత్రికి వదిలేస్తుంది. టెక్నికల్ స్టాఫ్ రిక్రూట్ చేశారు. టెక్నికల్ స్టాఫ్ ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ ఎక్కడ క్వాలిటీ ఉంటుంటే తీసుకున్నామని చెప్తున్నాను. దాన్ని కూడా నేను రిపోర్ట్ అడిగాను, మొన్న కూడా అడిగాను, రిపోర్ట్ ఇస్తారు నాకు. దే విల్ కమ్. ఢిల్లీలో మా ఆఫీస్కి వచ్చి నాకు మొత్తం ప్రజెంటేషన్ చేస్తున్నారు. రిటర్న్ నాకు మంత్రి గారు కూడా స్వయంగా చెప్పారు, కలెక్టర్ గారు ఉంది. ఖచ్చితంగా టోటల్గా రేపు తీసుకున్నటువంటి రిక్రూట్మెంట్ చాలా రిక్రూట్మెంట్ జరిగింది. కొద్దిగా జరగాల్సింది చాలా ఉంది కాబట్టి లోకల్ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. మేమే అడుగుతున్నాం ఖచ్చితంగా. లాస్ట్ టైం నేను వీడియో మన వర్చువల్ రివ్యూలో కూడా నేను ఖచ్చితంగా చెప్పాను. మన బీజేపీలో నేను ఇన్వెస్టిగేషన్ చేపిస్తాను. మోడీ గారు ప్రభుత్వం నీ కథలు వినడం కుటుంబం రాజ్యం ఏమి ఉండదు మా దగ్గర. అయితే ఖచ్చితంగా ఎంత పెద్దలైనా సరే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఏ రకమైనటువంటి కరప్షన్ జరిగినా, ఏ రకమైనటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక్క రిక్రూట్మెంట్ జరిగినా కూడా దయచేసి ఇవ్వండి, కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పూర్తయినాయి, కొద్దిగా ఉన్నాయి, మేజర్ వర్క్స్ కొన్ని ఉన్నాయి కీలకమైనటువంటి. అవి ట్రయల్ సెప్టెంబర్లో అక్టోబర్లో మొదలుపెట్టి నవంబర్కు ప్రొడక్షన్ స్టార్ట్. ట్రయల్స్ అని సెప్టెంబర్లో మొదలుపెట్టాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తాం. దీన్ని ప్రధానమంత్రిని ఆహ్వానించాలని ఆలోచన చేస్తున్నాం ప్రారంభోత్సవం. ఎందుకంటే శంకుస్థాపన వారే చేశారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ దీన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ కొత్త టెక్నాలజీ, కొత్త మిషనరీ టోటల్గా పెరిగింది. ఆ రకంగా కూడా ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. ఏ రకంగా వాతావరణ కాలుష్యం దెబ్బతినకుండా, ప్రజలకు ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పాము. ఆ రకంగా ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా అటెండ్ చేస్తాం. मोदी जी ने देश के हर किसान को समय पे खाद मिले, समय पे फर्टिलाइजर मिले और किसान का प्रोडक्शन बढ़े। और प्रोडक्शन बढ़ाने के लिए फर्टिलाइजर की कभी किल्लत ना हो, उसके लिए कई इनिशिएटिव लिया है। यूरिया को नीम कोटिंग करके किसान की इनकम बढ़ाने के लिए, यूरिया की इफिशियंसी बढ़ाने के लिए, खाद की इफिशियंसी बढ़ाने के लिए पहले डिसीजन हुआ, उसका अच्छा नतीजा निकला है। दूसरा, देश में 300 से 325 लाख मेट्रिक टन यूरिया की रिक्वायरमेंट होती है।
उसमें से 240 से 250 लाख मैट्रिक टन यूरिया इंडिजिनियस देश में प्रोडक्शन होता है और 60-17 लाख मैट्रिक टन यूरिया हमें इंपोर्ट करना पड़ता है। देश के किसान को देश में ही बना हुआ यूरिया मिले, उसके लिए 5 नए यूरिया प्लांट लगाया जा रहा है। मुझे बताते हुए खुशी हो रही है कि उसमें से एक तेलंगाना में रामागुंडम है। रामागुंडम यूरिया प्लांट की जब मैंने आज विजिट की, 99% काम पूरा हो चुका है। 12-13 लाख मैट्रिक टन यूरिया का प्रोडक्शन अगले 2 महीने में स्टार्ट हो जाना है। ये इतना बड़ा प्लांट तेलंगाना में बनने से यहाँ की किसान की रिक्वायरमेंट फुलफिल होगी। यहाँ के लोगों को, युवाओं को रोजगारी का अवसर मिलेगा और ये यूरिया प्लांट तेलंगाना में होने से यहाँ की इकोनॉमी पर भी उसकी पॉजिटिव इफेक्ट होगी। और जिस आज मेरी समीक्षा हुई, इस समीक्षा में भारत सरकार के गृह विभाग के राज्य कक्षा के मंत्री और इस तेलंगाना के ही सपूत आदरणीय किशन रेड्डी जी भी मेरे साथ में थे। और इस समीक्षा से ये तय हुआ है कि अगले दिनों में, अगले मैक्सिमम 1.5 से 2 महीने में ये प्लांट शुरू हो जाएंगे और उसका उत्पादन, फर्टिलाइजर प्रोडक्शन यहाँ स्टार्ट हो जाएंगे और हमारे किसानों के लिए यहाँ अपने नजदीक से ही जब आवश्यकता हो तब फर्टिलाइजर उपलब्ध हो जाएंगे।